హలో దోస్తు, నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్. టైటిల్ చూస్తారు కదా, ఇంటర్లింక్ ప్రాజెక్ట్ నుంచి గుడ్ న్యూస్ అనమాట. ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో వరల్డ్ వైడ్ టోటల్లీ 5 మిలియన్ యూజర్స్ కంప్లీట్గా రిజిస్టర్ అయ్యారు. అంటే 50 లక్షల మంది రిజిస్టర్ అయ్యారు అనమాట. చాలా ఫాస్ట్గా ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో 50 లక్షల మంది రిజిస్టర్ అయ్యారంటే ఆశమశాతి కాదు. ఇప్పటివరకు మేము చూసిన ప్రాజెక్టుల కన్నా ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఎక్కువ యూజర్స్ రిజిస్టర్ అయితే అయ్యారనమాట. 5 మిలియన్ యూజర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయితే అవుతారో ఆ తర్వాత ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారనమాట. మైనింగ్ బేస్ రేట్ అనేది ఇక్కడ 50%కి తగ్గించాలి అనుకుంటున్నాము. మీ యొక్క నిర్ణయం చెప్పండి అని ఓటింగ్ బేస్ అయితే తీసుకొచ్చారనమాట. మనం ఇక్కడ దీనికి యాక్సెప్ట్ అని ఓట్ వేస్తే కనుక వాళ్ళు మైనింగ్ బేస్ రేట్ అనేది ఇక్కడ 50%కి తగ్గించాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఓటింగ్ అనేది వెయ్యండి. రేపు వరకు అయితే ఉంది అనమాట. ఈ నెల డిసెంబర్ 24వ తారీఖు వరకు ఈ ఓటింగ్ టైం డేట్ అయితే ఉందనమాట. ప్రతి ఒక్కరు ఈ ఓటింగ్ అయితే వేయండి, యాక్సెప్ట్ అయితే చేయండి. ఎందుకంటే 50% అంటే ఇప్పుడు ఎలా అంటే మనకు 1 సైకిల్కి నార్మల్గా ఇండివిజువల్గా మైనింగ్ చేసే వాళ్ళకు 1 సైకిల్కి అంటే ప్రతిసారి మైనింగ్ చేస్తే 30 కాయిన్స్ అయితే వస్తుంటాయి కదా. ఇప్పుడు 50% తగ్గిస్తే ఎంత వస్తాయి అంటే మీకు 15 కాయిన్స్ వస్తాయి. అర్థమైందిగా? 30 కాయిన్స్ రావు, 15 కాయిన్స్ మాత్రమే వస్తూ ఉంటాయి. అలాగే డైరెక్ట్ రిఫరల్ ద్వారా మనకు 4 కాయిన్స్ అయితే వస్తుంటాయి. ఇప్పుడు 2 కాయిన్స్ వస్తాయి అనమాట. అలాగే ఇండైరెక్ట్ రిఫరల్ ద్వారా మనకు 2 కాయిన్స్ వస్తాయి. ఇంతకుముందు ఇప్పుడు 1 కాయిన్ మాత్రమే వస్తాయి అనమాట. ఇలా మైనింగ్ బేస్ రేట్ అనేది తగ్గించబోతున్నారు 50%కి. దీనికి యాక్సెప్ట్ చేస్తారా లేదా రిజెక్ట్ చేస్తారా మీరు అనేది ఓటింగ్ అయితే తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు అగ్రి మీద క్లిక్ చేసి ఓటు వేయండి. రిజెక్ట్ మీద అయితే క్లిక్ చేయవద్దండి. అగ్రి మీద క్లిక్ చేసి ఓట్ అయితే వేయండి. ఎలా ఓటు వేయాలి అనేది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. ఆల్రెడీ మా వాట్సాప్ ఛానల్లో స్క్రీన్ షాట్లు అయితే పెట్టాను, నిన్ననే అయితే పెట్టాను. అది చూడకపోతే మీరు వాట్సాప్ ఛానల్కి అయితే వెళ్ళి చూడొచ్చు. లేదా మీకు ఇప్పుడైతే చూపిస్తాను ఎలా ఓటు వేయాలి అనేది. 50% మైనింగ్ బేస్ అనేది తగ్గించడం వల్ల మనకు మైనింగ్ అనేది ప్రాజెక్ట్ లిస్టింగ్ అయిన తర్వాత కూడా మైనింగ్ అనేది ఇంకా జరుగుతూనే ఉంటుంది అనమాట. ఇప్పుడు పై నెట్వర్క్ ప్రాజెక్ట్లో మనము ఎప్పటి నుంచి 2-3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి మైనింగ్ చేస్తూ వస్తున్నాం. 4 సంవత్సరాల కిందట మనకు పై నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఒకసారి మైన్ చేస్తే 10 కాయిన్స్ వచ్చేది. ఆ తర్వాత 5 కాయిన్స్ వచ్చాయి. ఆ తర్వాత 2 కాయిన్స్ అయితే వచ్చాయి ఒక రోజుకి. ఆ తర్వాత ఒక రోజుకి 1 కాయిన్ అయితే వచ్చాయి అనమాట. ఆ తర్వాత రాను మైనింగ్ స్పీడ్ అనేది తగ్గించేశారనమాట. ఇది కూడా అలాగే అనమాట. ఇప్పుడు పై నెట్వర్క్ ప్రాజెక్ట్లో మనకు ఒకసారి మైన్ చేస్తే మనకు 0.000 వస్తుంది అంతే. అంటే దగ్గర 10-15 రోజులకి 1 కాయిన్ అయితే వస్తుంది పై నెట్వర్క్ ప్రాజెక్ట్లో. అంటే లిస్టింగ్ అయిన తర్వాత కూడా మనకు మైనింగ్ జరుగుతుంది. ఇందులో కూడా మైనింగ్ బేస్ రేట్ అనేది తగ్గించడం వల్ల రేపు ప్రాజెక్ట్ అనేది లిస్టింగ్ అయిన తర్వాత కూడా మనకు ఇంకా మైనింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్లోకి ఇంకా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మైనింగ్ బేస్ రేట్ అనేది తగ్గిస్తారనమాట. అర్థమందిగా ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో ఇదే ప్రాసెస్ ఉంటుంది. మైనింగ్ బేస్ రేట్ అనేది తగ్గిస్తారు, ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో తగ్గిస్తారు. ఈ ప్రాజెక్ట్లో కూడా అదే ఆప్షన్ తీసుకొచ్చారనమాట. అందుకని ప్రతి ఒక్కరు నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. ఎవరైతే ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో 5 మిలియన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్ణయం అయితే తీసుకుంటున్నారు అనమాట. వాళ్ళు డైరెక్ట్గా డిసిషన్ అనేది వాళ్ళు తీసుకోలేదు. డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్ మాదిరిగానే కమ్యూనిటీ డిసిషన్ తీసుకొని ఓటు వేయండి. మీరు అగ్రి చేస్తే మేము ఈ 50% మైనింగ్ బేస్ని తీసుకొస్తామని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ఓట్ అయితే వేయండి. ఫస్ట్ మీ మొబైల్లో ఇంటర్లింక్ అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మైనింగ్ ఇంటర్ఫేస్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ పక్కన మార్కెట్ సింబల్ అయితే ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మార్కెట్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంటర్లింక్ మార్కెట్ పేజ్లోకి అయితే వస్తాం అనమాట. ఇక్కడ మనకు ఇంటర్లింక్ ఓట్ బాక్స్ అయితే కనిపిస్తుంటుంది ఇక్కడ. అంబాసిడర్ పక్కన దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఓపెన్ అని ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు సైన్ ఇన్ అని వస్తుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఓకే. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేము, రిఫరల్ కోడ్ కనిపిస్తుంది, ఇంటర్లింక్ ఐడి. ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి మళ్ళీ. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇంటర్లింక్ ల్యాబ్స్ కనిపిస్తుంది. ఇక్కడ డీటెయిల్స్ అని ఉంది కదా కింద. ఇక్కడ డీటెయిల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కాస్త పైకి అది స్క్రాల్ చేయండి. ఇక్కడ టోటల్లీ మైనింగ్ బేస్ రేట్ అనేది ఎంతవరకు తగ్గించబోతున్నారు అనేది ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. కాస్త పైకి అయితే స్క్రాల్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఈ ఓటింగ్ టైమింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఎప్పుడు ఓటింగ్ అనేది స్టార్ట్ అయిందంటే మనకు డిసెంబర్ 21వ తారీఖున స్టార్ట్ అయితే డిసెంబర్ 21వ తారీఖున స్టార్ట్ అయితే డిసెంబర్ 24వ తారీఖున ఎండింగ్ అనమాట, క్లోజ్ అవుతుంది ఈ ఓటింగ్ లిస్టు. ఇప్పటివరకు మీరు ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఎన్ని టోకన్స్ మైన్ చేశారనేది ఇక్కడ కనిపిస్తాయి అనమాట. యువర్ ఐటీఎల్జీ కరెంట్ ఓట్ అనమాట ఇక్కడ. ఒక్కొక్క టోకన్స్కి ఒక్కొక్క ఓట్ అయితే ఇక్కడ పడుతుంది అనమాట. మీరు ఓట్ వేస్తే కనుక ఇక్కడ ఇక్కడ అగ్రి మీద క్లిక్ చేసి
సో అగ్రి మీద క్లిక్ చేసి ఓట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ రిజెక్ట్ మీద క్లిక్ చేయొద్దండి. ఓకే, ఇక్కడ రిజెక్ట్ మీద క్లిక్ చేయొద్దు. సో అగ్రి మీద క్లిక్ చేసి ఓట్ వేయండి. సో ఇందాక చెప్పాను కదా, అగ్రి మీద క్లిక్ చేసి ఓట్ మీద క్లిక్ చేయగానే ఓటింగ్ అనేది సక్సెస్ఫుల్గా సో అయిపోద్ది అనమాట. సో ప్రతి ఒక్కరు ఇలా ఓట్ అయితే వేయండి. నేను ఆల్రెడీ వేశాను, నిన్ననే వేశాను అనమాట. నేను వేసి మా వాట్సాప్ ఛానల్లో కూడా నేను స్క్రీన్ షాట్లు అయితే పెట్టాను. చాలామంది వేశారు. ఇంకా వేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో అందరూ అగ్రి మీద క్లిక్ చేసి ఓట్ అయితే వేయండి. ఓకే, సో అర్థమైందిగా మైనింగ్ అనేది సో కంటిన్యూగా మనకు కొనసాగాలి అంటే కనుక సో ప్రతి ఒక్కరు 50% మైనింగ్ బేస్ రేట్కి యాక్సెప్ట్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ.